ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చికెన్ చెప్తున్నానండి చూడండి. ఇది ముందుగా మేము ఉడకబెట్టుకుంటామండి. అయితే ఇది కుంకుమ పువ్వు అండి. నేను ఇలా అద్దిది ఇలాగా పెయింట్ వేస్తున్నానండి కోడికి. చూడండి ముందుగానే తయారు చేసుకుంటామండి మేము. ఫ్రిడ్జ్లో పెడతామండి. ఇది కుంకుమ పువ్వు వాటర్ అండి. ఇది పొడి చేసి రోజు వాటర్లో మామూలు వాటర్లో కడుపుతామండి కుంకుమ పువ్వు. నేను ముందు వీడియోలో చెప్పాను. ఆ తర్వాత ఫ్రై చేస్తామండి కోడిని. చాలా టేస్ట్గా ఉంటుందండి. అదిరిపోద్దండి టేస్ట్ అయితే. ఈ బంగాళదుంపలండి ఫ్రై చేస్తున్నాను. ఓ బాబుకి ఫ్రై చేస్తున్నానండి. కోడి వేస్తున్నాను చూడండి. నేను రొయ్యలు కూడా చేస్తున్నానండి. బిజీగా ఉంటాను నేను. ఈ రొయ్యలండి రేపు బిర్యానీ చేస్తామండి. పొద్దునకి ఇప్పుడే రెడీ పెట్టుకుంటామండి మేము. ఇవి కొంచెం ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టండి రొయ్యలు. ఫ్రిడ్జ్లో పెడతామండి. రేపు పొద్దున్న లంచ్కి అండి. ఇదిగోండి రొయ్యలు చేస్తున్నానండి నేను. ఓ బాబు వచ్చి ఫుడ్ అడిగారు. మళ్ళీ ఈ రొయ్యలు ఆఫ్ చేసి ఫుడ్ తయారు చేస్తున్నానండి ఆ బాబుకి. అలా ఉంటామండి బిజీగా మేము కోయిట్లోనే. లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆలుగడ్డలు, బంగాళదుంప అండి, బొటాటా అంటారండి ఇక్కడ కోయిట్లోనే. ఇదిగోండి ఇలా వేస్తామండి. ఫ్రై అవుతుంది, రెడీ అవుతుందండి. డైలీ వేస్తామండి మేము కోయిట్లో. ఆలుగడ్డలు పచ్చి అండి ఇలా పొడుగ్గా కోసుకుండి వేపాలని ఫ్రై చేయాలి. కోడి చూడండి చాలా బాగుంటుందండి. కోడి టేస్ట్ అదిరిపోద్దండి. కుంకుమ పువ్వు అద్దుతామండి మేము. పెయింట్ వేస్తాము అలామాట. సరే అండి, మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితేనే, బలవంతమేమీ లేదు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి బంగాళదుంపలు వేపుతున్నానండి. బటాటా అంటారు కోయిట్లోనే. చాలా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.